స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పిల్లల్లో గుండె జబ్బులనగానే మనకు ముందుగా గుండెలో రంధ్రాలే గుర్తొస్తాయి. పుట్టుకతో వచ్చే ఇలాంటి గుండె లోపాల కంటే తరచూ వచ్చే జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలను అశ్రద్ధ చేయడం మూలంగా కొని తెచ్చుకునే గుండె జబ్బులు కూడా ఉంటాయి. కవాసాకి గుండె జబ్బు అలాంటిదే. రక్తనాళాలను దెబ్బతీసే, గుండెకు హాని కలిగించే కవాసాకి గుండె జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కవాసాకి గుండె జబ్బు అంటే ఏంటి? కవాసాకి హార్ట్ డిసీజ్ అంటే చిన్న పిల్లల్లో వచ్చే ఒక రకమైన గుండెకు సంబంధించిన సమస్య అన్నమాట. ఈ రకమైన డిసీజ్లో గుండెకు సంబంధించిన రక్తనాళాలు అనేవి ప్రధానంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కవాసాకి గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ కవాసాకి హార్ట్ డిసీజ్ లక్షణాల్లో ఏంటంటే ప్రధానంగా ఉండేది జ్వరం అనేది ఉంటుంది. ఈ జ్వరం అనేది 5 రోజుల కంటే ఎక్కువ పాటు కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జ్వరంతో పాటు కంజంక్టివల్ సఫ్యూషన్స్ అంటాం, అంటే కళ్ళు ఎర్రగా అయిపోవటం, చేతులు కాళ్ళు ఎర్రగా అవటం, స్కిన్ అంతా ర్యాష్ రావటం, టంగ్ స్ట్రాబెర్రీ టంగ్ అంటాం, అంటే స్ట్రాబెర్రీస్ లాగా బాగా ఎర్రగా అవటం, లింఫ్ నోడ్స్ అంటాం, అంటే గౌజ్ బిళ్ళల్లాగా, అంటే మన మెడలో కానీ లేకపోతే ఇతర ఏరియాల్లో కానీ లింఫ్ నోడ్స్ అనే సైజ్ పెరగటం, ఇవి ప్రధానంగా కనిపిస్తుంటాయి. సో ఇది కామన్గా చూసినప్పుడు ఎక్కువగా చాలామంది వైరల్ ఫీవర్ తోటి కన్ఫ్యూజ్ అవుతుంటాం. మామూలు వైరల్ ఫీవర్స్లో కూడా చిన్నపిల్లల్లో ఒకసారి ఈ విధంగా ర్యాష్ రావడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే జనరల్లీ వైరల్ ఫీవర్స్ అనేవి 4-5 రోజుల్లోపు సబ్సైడ్ అవుతుంటాయి, 4-5 రోజులు తగ్గిపోతుంటాయి. ఇలా 5 రోజుల కంటే ఎక్కువ ఫీవర్ కంటిన్యూ అయ్యి ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు అది కవాసాకి హార్ట్ డిసీజ్కి దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కవాసాకి గుండె జబ్బు ఎందుకు వస్తుంది? ఈ కవాసాకి హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది అనేది ఇంకా క్లియర్గా మనకి తెలియదండి. ఇప్పుడు కామన్గా అనుకునేదండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ అంటే మన శరీరంలోనే కొన్ని యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మన శరీరంలోని స్ట్రక్చర్స్ మీద ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ చేస్తుంటాయి. ఇలాగ ఆటో ఇమ్యూన్ ఈ ప్రాబ్లం డెవలప్ అవడానికి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ కారణమని జనరల్గా అనుకుంటుంటాం. ఎందుకంటే ఇట్లాగా ఒక క్లస్టర్లో వస్తుంటుంది అనమాట, ఒకే ఏరియాలో ఎక్కువ మందికి ఈ విధంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఇది బహుశా కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం డెవలప్ అయ్యి ఈ కవాసాకి హార్ట్ డిసీజ్ వస్తుందనేది జనరల్గా అనుకుంటుంటాం. కవాసాకి గుండె జబ్బు వచ్చే ముప్పు ఎవరికి ఎక్కువ? ఇది జనరల్గా చిన్నపిల్లల్లో, అంటే 8 సంవత్సరాల వయసు లోపు వారికి వస్తుంటుంది. కానీ ఎక్కువగా మ్యాక్సిమం 2 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాల వయసులోపు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. కొంత జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏషియన్స్లో ఇలాగ కవాసాకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏషియన్స్లో కూడా అందరికంటే ఈ జాపనీస్లో ఇలాగా ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు, కవాసాకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. కవాసాకి గుండె జబ్బును ఎలా నిర్ధారిస్తారు? ఈ కవాసాకి హార్ట్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది క్లినికల్ సిమ్టమ్స్, అంటే క్లినికల్ లక్షణాలు బట్టే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్లు ఇలాగ ఫీవరు, ర్యాష్, లింఫెడ్నోపతి అంటే లింఫ్ నోడ్ సైజ్ పెరగటం, ఇటువంటి లక్షణాలు ఒక 5 రోజుల కంటే కూడా ఎక్కువ రోజులు ఉంటే చిన్నపిల్లల్లో ఇది కవాసాకి హార్ట్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, కవాసాకి డిసీజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే దానివల్ల హార్ట్కి డ్యామేజ్ జరిగే అవకాశాలు చాలా వరకు తగ్గించవచ్చు అన్నమాట. కవాసాకి గుండె జబ్బుకు చికిత్స ఎలా ఉంటుంది? ఇందులో ప్రధానమైన ట్రీట్మెంట్ ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. IV ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి వాడటం ద్వారా ఈ హార్ట్ డ్యామేజ్ జరగడం లేదా ఇతర రక్తనాళాల డ్యామేజ్ జరగడం అనేది చాలా వరకు నివారించవచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే డ్యామేజ్ అనేది అంత ఎక్కువ ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది.